క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. ఈ యొక్క దాని క్రింద వాక్యం మనం చూసినట్లయితే, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఈ యొక్క సమయంలో ఇన్ని రోజులు నేను దేవునికి ఇష్టడుగాను, దేవునికి యథార్థంగాను, నమ్మకస్తునిగాను నేను జీవించాను. అయినప్పటికీ నాకెందుకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ కష్టాలు? వాళ్ళేమో మోసాలు, అబద్ధాలు, అక్రమాలు చేసుకుంటూ కూడా బాగా బతుకుతా ఉన్నారే, వాళ్ళ ఇంట్లో బాగా గడుస్తున్నదే, నా ఇల్లేమో ఇలాగే ఉందేమో నువ్వు అనుకుంటున్నావో. ఇక్కడ చూసినట్లయితే నీతిమంతులు చిగురాకు వలె చిగురించుతారన్నమాట. ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును అన్నమాట. ఒకనాటికి ఈ లోకంలో నువ్వు ఏది నమ్ముకున్నా కూడా ఏది కూడా నీతో కూడా రాదు. నీతిని యథార్థంగా నమ్ముకుంటే అది చాలు. యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఒక సామెత ఉన్నది, నువ్వు ఎంత డబ్బు నువ్వు ఎత్తి పెట్టుకున్న వేస్ట్ కానీ నలుగురికి నువ్వు సహాయం చేస్తే ఆ నలుగురు వచ్చి నీ యొక్క పాటిని ఎత్తుతారని ఒక సామెత ఉంది. అదే విధంగానే ధనమును నమ్ముకున్నట్టు కంటే నీతిని యథార్థంగా నువ్వు నమ్ముకున్నట్లయితే ఆ యొక్క నీతిని, ఆ యొక్క యథార్థతను దేవుడు నిన్ను అంచులంచులుగా చిగురాకు వలె ఇచ్చిస్తారన్నమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఎంతమంది అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, అదేవిధంగా స్పోర్ట్స్లో కానీ, అదేవిధంగా చాలా మంది చూసినట్లయితే ఈ యొక్క కరోనా వచ్చిన ఆ యొక్క సమయంలో ధనమును నమ్ముకొని చాలా మంది ఆ యొక్క ధనం కూడా నన్ను, మా తండ్రిని కాపాడలేకపోయింది, నా తల్లిని కాపాడలేకపోయింది అని చాలా మంది ఆ యొక్క డబ్బుని ఇసిరివేశారే ఉన్నారనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే నీతిని, ఆ యొక్క డబ్బు కూడా ఎందుకు ఒక్కొక్కసారి ఆ యొక్క డబ్బు వల్లే కుటుంబంలో సమస్యలు, ఆ యొక్క డబ్బు వల్లే అదేవిధంగా అన్నదమ్ముల మధ్య, చెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అదేవిధంగా బిజినెస్లో కానీ ఆ యొక్క డబ్బు వల్లే ఎంతటికన్నా గొడవలకు కానీ, హత్యలకు కానీ దారితీస్తుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు యథార్థంగాను, నమ్మకస్తునుగాను, దేవునికి, వాక్యానికి, చిత్తానికి దేవుడు ఏమి చెప్పినాడు దానికి లోబడి జీవించినట్లయితే చిగురాకు వలె నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ప్రభు పేరట నేను మనవి చేస్తూ, యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ఈ యొక్క సమయంలో దేవుడు దేవా మీరే మాతో సూటిగా మాట్లాడి ఉన్నారు. నీకు మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరే సూటిగా మాట్లాడి ఉన్నారు. మేము నమ్ముచు విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యు.